దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఈ ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు ఉంటుంది. మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దావీదు మహారాజు రాసిన 16వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. దావీదు మహారాజు రాసిన 16వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దావీదు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, దేవుని యందు గురి నిలిపి జీవిస్తున్న స్థితిని బట్టి మాటలు చెప్తా ఉన్నాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇది ఎంతో ధైర్యం గొలుపు మాట కదా. వ్యక్తిగతంగా దావీదు దేవుని యందు గురి నిలిపి జీవిస్తున్న స్థితిని బట్టి ఎంతగానో బలపరచబడుతున్నాడు. ఈ మాటలు బట్టి మనం కూడా ఏదైనా ప్రోత్సహించబడదాం. మన గురి, మన గమ్యం దేవుని మీద ఉంచాలి. అలా ఉంచుతున్నప్పుడు మన జీవితంలో గొప్ప ధైర్యాన్ని పొందుకుంటాం. ఇక్కడ చూడండి, దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దేవుని యందు గురి నిలుపుతూ తన జీవితకాలంలో బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటున్నాడు. తన జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, వ్యతిరేకతల మధ్య, సమస్యల మధ్య, శ్రమల మధ్య తన జీవితం గడిపాడు. అయితే వాటన్నింటినీ జయించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని యందు గురి నిలిపి సదాకాలము జీవించిన స్థితిని బట్టి, దేవుడు ఆయనకు తోడుగా ఉన్న స్థితిని బట్టి ఆయన్ని కదిలించే పరిస్థితులు ఎన్నో వచ్చాయి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, అలాగే బయట పరిస్థితుల వల్ల కూడా ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అంతర్గతంగా, బహిర్గతంగా అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన జయించగలడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? దేవుని యందు గురి నిలిపి జీవించిన స్థితిని బట్టి. తద్వారా దేవుడు దావీదు జీవితంలో ఎన్నో జయాలు ఇచ్చాడు. మన జీవితంలో కూడా ఎన్నెన్నో ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం. మన కుటుంబం విషయాలు అయితేనేమి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగే మన ఉద్యోగాల్లో ఆయా సమస్యలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితుల వల్ల ఎంతో నలిగిపోతుంటాం. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. అప్పుల సమస్యల మధ్య నలిగిపోతుంటాం. వీటన్నిటి మధ్య మనం ప్రభువు మీద గురి నిలుపుతూ మనం జీవిస్తున్నప్పుడు ఆ సమస్యలన్నింటి నుంచి పరిష్కరిస్తాం మన దేవుడు. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మనం కదిలించే పరిస్థితులు ఎన్నో వస్తాయి. మన జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటన్నిటిని మనం అధిగమించాలన్నా, వాటన్నిటిని మనం జయించాలన్నా దేవుని మీద గురి నిలుపుతూ మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో జయాన్ని పొందుకుంటాం. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీ గురి ఎవరి మీద నిలుపుతున్నారు? మనుషుల మీద నిలుపుతున్నారా? లోకం మీద నిలుపుతున్నారా? లోకంలో ఉన్న వాటి మీద మీ దృష్టిని కేంద్రీకరిస్తున్నారా? అయితే నిరాశ, నిస్పృహకు మనం గురవుతాం. అలా కాకుండా దావీదు దేవుని యందు గురి నిలిపినట్లుగా మన సదాకాలము ఆయన యందు మనం గురి నిలిపినప్పుడు మన జీవితంలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి వాటన్నింటినీ ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మనం కదిలించే పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ ప్రభు మీద అనుకుందాం. పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడుతూ మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని ప్రభువుకు అప్పగిస్తూ పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకుంటూ జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి
నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు జీవితంలో ఆ గొప్ప అనుభవాన్ని ఈ సమయాన్ని మేము పొందుకోవడానికి కృప చూపించండి ప్రభువా. సదాకాలము మీ యందే గురి నిలిపినట్లుగా మీ వాక్యంలో చూస్తున్నాం ప్రభువా. అంత మాత్రమే కాదు కానీ ఆయన కుడిపార్శ్వం మీద మీరుండి ప్రభువా, ఎన్ని కదిలించే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ వాటిని ఎదిరించి పోరాడినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. ప్రభు, మా ప్రియుల జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను మా ప్రభువా. ఇదిగో ప్రభువా, మీ యందు గురి నిలుపుతూ బ్రతకలిగే ఆత్మీయ స్థైర్యాన్ని, ఆత్మీయ విశ్వాసాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబాల్లో కానీ కదిలించే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ప్రభువా, సంపూర్ణంగా మీ మీద విశ్వాసం ఉంచి ఆనుకుని వాటిని జయించగలిగే శక్తిని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సదాకాలము ప్రభువునందు గురి నిలుపుతూ మనకు కదిలించే పరిస్థితులు ఎన్ని వస్తున్నప్పటికీ వాటన్నిటిని ఎదిరించడానికి కావాల్సిన శక్తిని మీకు అనుగ్రహించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు అనునిత్యము తోడుగా ఉండి మీ జీవితంలో గొప్ప జయమిచ్చి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.